హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇది వినాయక చవితి రోజు వీడియో అండి. సారీ ఇంత లేట్గా పెడుతున్నందుకు. ఈ మధ్యలో నాకు డెంగ్యూ ఫీవర్ వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఏంటంటే, నాకైతే అదృష్టం కొద్దో ఏమో నాకైతే తెలియదు, కానీ ఈ జొమాటో నుంచి అయితే 5 గణపతుల్లో, పూణేలో పెద్ద గణపతులు ఎక్కడైతే ఉంటారో 5 గణపతుల నుంచి అయితే మనకైతే ప్రసాదం అనేది అయితే దొరికింది. అంటే దొరకడం మీన్స్ నేనైతే కొన్నాను, డబ్బులు పెట్టే కొన్నాను. అదైతే స్విగ్గీ అంటే జొమాటోలో అయితే అవైలబుల్లో అయితే ఉంది. అప్పుడు నాకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ అది ఎలా చేయాలో మీకైతే ఇందులో స్క్రీన్ షాట్లు అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే వచ్చేసి మనం జొమాటో యాప్ అనేది అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్లో బప్పాచి ప్రసాద్ అని చెప్పేసి ఒక అట్ట అయితే కనిపించింది. అందులో ఏ ప్రసాదమైనా 5 రకాల ప్రసాదాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏ ప్రసాదమైనా 21 రూపాయి. నాకైతే ఫస్ట్ నేను షాక్ అయ్యాను. అది అంటే కొన్ని ఫ్రాడ్ అలా జరుగుతుంది కదా అనేసి, అలాంటిదేమో అయితే అని అనుకున్నాను. ఇది కానీ డెలివరీ వస్తుందో రాదో అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ అనేది అయితే ఉండేది. సరే అయితే జొమాటోనే కదా, సరే చూద్దాంలే అని చెప్పేసి నేను ఇవన్నీ వేరే మా ఫ్రెండ్తో కూడా డిస్కస్ చేస్తే తను చెప్పింది ఇక్కడ అలానే చేస్తారు, ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఇలాగే పెడతారు, కావాలంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్పేస్తే తను ఇద్దరం కలిసేసి అయితే నేనే ఆర్డర్ పెట్టేశాను. ఇదన్నీ డబల్ ప్యాక్లు అయితే నేను ఆర్డర్ పెట్టేశాను. నాకు ఇది మొత్తం 260 రూపీస్కి అయితే వచ్చింది. విత్ డెలివరీ ఛార్జెస్, ట్యాక్సెస్ సంథింగ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసి అయితే నాకు 260 రూపీస్కి అయితే ఇది ఆర్డర్ అయితే పెట్టాను. అసలు వస్తుందో రాదో చూద్దామని. నాకు తర్వాత ఒక 40 to 50 మినిట్స్కి అయితే డెలివరీ అయితే అయ్యింది. ఇక్కడ ఇవైతే నేను చెప్పాను కదా 5 గణేశుల దగ్గర ప్రసాదాలు అని చెప్పేసి, ఆ 5 రకాల బాక్సుల్లో అయితే మనకి ప్రసాదం అనేది అయితే వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక సెట్ మా ఫ్రెండ్ది కదా, తను వెళ్ళిపోవాలి అని చెప్పేస్తూ ఉంటే తనకి ఇచ్చేసాను. ఇంకా మిగతాదైతే నేను ఇట్లా ఓపెన్ చేసి వీడియో అయితే చేశాను. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ మోదక ప్రసాదము, తర్వాత పంచకగా అని చెప్పేసి అదొక దేవుడి ప్రసాదం అంట. అక్కడ పైన అన్ని మరాఠీలో నేమ్స్ అయితే ఉన్నాయి, కానీ నేను నేమ్స్ అయితే చదవడానికి ట్రై చేశాను. ఇప్పుడు వీడియోలో అవన్నీ చదువుతూ ఉంటే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే నేను అట్లా జస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి దగడ్ సేతు, పూణేలో కూడా దగడ్ సేతు గణేష్ అనేది కూడా అయితే ఉంటుంది. ఇది కస్బా గణపతి ఇది నుంచి అయితే వచ్చింది. ఇవి 12 లడ్డూలు అయితే వచ్చాయి. టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అలానే ఇది గురూజీ తుల్మి అనేసి అయితే సారీ నేను మా నేమ్స్ అనేది అయితే తప్పుగా చదువుతానేమో అని చెప్పేసి అయితే నాకు కొంచెం భయం వేస్తుంది. అందుకోసమని అయితే నేను ఎక్కడ నేమ్స్ అనేది అయితే చదవడం లేదు. ఇంకా ఇక్కడైతే అన్ని ప్రసాదాలు అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో కూడా అయితే 4 మోదకులు అయితే వచ్చేసాయి. నేను ఆల్రెడీ బయట ఉన్నప్పుడే మా వాళ్ళు ఓపెన్ చేసేసారు. సో ఇంక ఇక్కడైతే సోన్ పాపిడి లాగా ఉంటుంది, అది సోన్ పాపిడి వచ్చింది. ఇదైతే ఏదో రవ్వ ప్రసాదం లాగా అయితే ఉంది. ఇది చూసారు కదా, ఇలాంటి ఆప్షన్ అయితే నాకైతే అదృష్టం కొద్దీ దొరికిందని అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఈ 5 దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దర్శనం చేసుకొని నాకు ప్రసాదం అయితే ఈ సీజన్లో అయితే దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఇంకా అలానే ఇంట్లోనే ఉండి మనకి ప్రసాదాలు అయితే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ దొరికిందని అయితే నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అలాగే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.